కర్మ యొక్క సిద్ధాంతంలో మీరు మంచిని సృష్టించుకోవాలంటే సేవ చేయండి అని చెప్తారు. మరి ఏం చేయాలి మనం? సర్వీస్, సేవ చేయాలి. పెద్దలందరూ చెప్తుంటారు, పిత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. 10% ఆఫ్ నెట్ ఇన్కమ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. అంటే మన జీవితంలో మనం సంపాదించుకున్న జ్ఞానం కావచ్చు, సంపదలు కావచ్చు, ఇల్లు కావచ్చు, వస్తువులు కావచ్చు, 10% పక్క వాళ్ళ ఉపయోగానికి ఉపయోగపడితే మీ కర్మలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మీరు అంతకుముందు లాక్కున్నారు, తీసుకున్నారు, సేవ పొందిండ్రు, ట్యాక్స్ ఇవ్వలే, హోటల్లో భోజనం చేసి బిల్లు కట్టలే, బట్టలు కొనుక్కున్నారు, బిల్లు కట్టలే, వాడు బయటికి రాలేడు. ఇదంతా కూడా ఒక బిజినెస్ లాగా నడుస్తూ ఉంటుంది. నువ్వు ఏదైనా పొందాలంటే నువ్వు ఇవ్వాలి. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ గివింగ్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం? సర్వీస్ ద్వారా చక్కగా అందరికీ ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం, అన్నింటి కోసం కృషి చేస్తూ టైంను, టాలెంట్ను ఇస్తూ ఉంటాం. మన స్కిల్స్ని పంచుకుంటాం. ఎట్లా సేవ చేయాలి సార్? నా దగ్గర ఏం లేదు అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం ఎప్పుడు ప్రతి మనిషికి తన కర్మ రుణాన్ని చెల్లించుకోవడానికి అవకాశం ఇస్తుంది. మీరే వెతుక్కోవాలి. ఏంటి? మీ దగ్గర ఏదో ఒకటి ఇవ్వడానికి. సార్ నాకు మ్యాథమెటిక్స్ బాగా చెప్పడం వచ్చు, చెప్పుకుంటూ వెళ్ళిపో అందరికి. సార్ నా దగ్గర డబ్బులు లేవు కానీ నాకు ధ్యానం తెలుసు. ఓ అయితే చాలా అద్భుతం, అందరికన్నా ఎక్కువ దానం చేయొచ్చు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం గొప్పది కదా, మాధవ సేవ కదా ఇది. సార్ నాకు బుక్ రాయడం బాగొచ్చు, ఎవరైనా చెప్తే బుక్ రాసి చక్కగా పబ్లిష్ చేయి. నాకు అన్నం వడ్డించడం బాగా ఇష్టం, వంట వండడం ఇష్టం. ఓకే, ధ్యానం చక్కగా జరుగుతుంది, ప్రోగ్రామ్ జరుగుతుంది, చక్కగా వెళ్ళి వంట వండి వడ్డించండి. ఏదో ఒక సేవ మనం చేస్తాము. అప్పుడు ప్రారంభ కర్మ తొలగిపోతుంది, సంచిత కర్మ నుంచి తొలగిపోతుంది. మీ భవిష్యత్తులోకి అద్భుతమైన అంశాలు వస్తాయి, సంపదలు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది, అన్నీ వస్తాయి. అందుకనే ప్రతి ఒక్క మతంలో భూమండలం మొత్తం అంతా కూడా సేవ చేయండి అని చెప్తారు. తెలియదు మన వెనకాల ఎంత కర్మ ఉందో, ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందో తెలియదు. అందుకే ఈ రోజే సేవ చేయి, ఇప్పుడే స్టార్ట్ చేయి. ప్రతి రోజు మీ ముందుకు ఏదో ఒక సేవను వెతుక్కొని ఒక వ్యక్తి ఒక పరిస్థితి వస్తుంది, రిజెక్ట్ చేయకండి. అది మీకు వచ్చిన అవకాశం. ఎవరైనా వచ్చి 10 రూపాయలు అడిగితే మన చీఫ్గా చూసి వీడు ఎప్పుడు అడుగుతుంటాడు అనుకుంటాం. మన పెద్ద పెద్దగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఆ అవకాశం విశ్వం మీకు ఇచ్చింది ఎందుకు? మీ కర్మ రుణాన్ని తొలగించుకోవడానికి, మీ కర్మను తిరిగి రీపే చేయడానికి ఛాన్స్ వచ్చింది, ఉపయోగించుకుందాం. ధ్యాన చక్రంలోకి వెళ్ళాం, వంట వడ్డించే అవకాశం వచ్చింది, వడ్డిద్దాం. క్లీన్ చేసే అవకాశం వచ్చింది, క్లీన్ చేద్దాం. ఏ పని చేయడానికి అవకాశం వచ్చినా, సేవ చేయడానికి వస్తే ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుందాం, మన కర్మను తగ్గించుకుందాం. భవిష్యత్తులో మన మీద జరగబోయే కర్మల యొక్క దాడి నుంచి తప్పించుకోవచ్చు ఈజీగా. మీకు ఇంకేమీ కాదు. ఈ రోజు నుంచి 10 రోజు ఉదయం నిద్రలేస్తేనే ఒకటే అడగాలి, నేను ఎలా సేవ చేయగలను ఈ ప్రపంచానికి? ఈ థాట్తో ఉంటే మీ జీవితంలో కష్టాలు రావు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యద్భుతమైన ఒకగానొక సిద్ధాంతం, మిగిలిన సిద్ధాంతాలన్నీ దీని నుంచే పడతాయి. ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం.